హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చిక్కీ టాక్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. మేమైతే ఇప్పుడు రైల్వే స్టేషన్లో ఉన్నాం, ఎందుకంటే భద్రాచలం వెళ్తున్నాం అనమాట ట్రైన్లో. ఆ ట్రైన్ అయితే 1:30కి అనమాట. ఎగ్జాక్ట్లీ 10 minutes ముందు రైల్వే స్టేషన్లో ఉన్నాం మేము. అండ్ మేమందరం వెళ్తున్నాం అనమాట. మా చిన్న మామయ్య వాళ్ళ ఫ్యామిలీ, నేను, అక్క అండ్ హ్యాపీ. సో ట్రైన్ అయితే ఆన్ టైంలో వచ్చేసింది అండ్ మేమైతే ట్రైన్ ఎక్కేసాం. ఫైనలీ మేమైతే భద్రాచలం రీచ్ అయిపోయాం. ఎగ్జాక్ట్లీ 4:25కి ట్రైన్ దిగాం. మాకు 3 hours పట్టిందనమాట జర్నీ. చూడండి సో మేమైతే రైల్వే స్టేషన్లోనే బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి పక్కనే బస్ స్టాండ్ ఉంటుంది అనమాట, అక్కడికి వెళ్తున్నాం. మళ్ళీ అక్కడి నుంచి భద్రాచలంకి బస్సు ఉంటుంది. సో దానికోసమే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఇక్కడైతే 1 hour వెయిట్ చేసాం అనమాట. అసలు బస్సులు ఏం రాలేదు. ఫైనల్లీ బస్ అయితే ఎక్కేసాము. నేనైతే మంచిగా విండో పక్కన కూర్చొని ఆ సన్ రైజ్ వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో ఒక 1 hour తర్వాత అయితే మేము బస్ దిగేసాం అండ్ ఇక్కడ నుంచి ఆటో తీసుకొని అయితే గోదావరి దగ్గరికి వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి వాటర్ దగ్గరికి వెళ్ళడానికి ఇన్ని స్టెప్స్ దిగాలన్నమాట. సో నేను ఇదే చూస్తున్నాను అక్కడి నుంచి. నార్మల్గా అయితే దిగచ్చు అనమాట. మా దగ్గర అయితే పెద్ద పెద్ద సూట్ కేసు ఉన్నాయి. ఈ వీడియోలో మీరు చూడొచ్చు మా లగేజ్తో మా కష్టాలు ఎలా ఉన్నాయో. కాసేపు అయితే మా మామయ్య మా బ్యాగ్ కూడా మోసాడనమాట. కానీ పాపం ఇంతసేపు ఒక్కడే మోస్తాడని చెప్పి మా అక్క తీసేసుకుంది. అని అక్కడ రిక్కిని గమనించండి, ఏదో ట్రై చేశాడు, వర్కౌట్ కాక మళ్ళీ నార్మల్గా నడుస్తున్నాడు. సో ఇక్కడ మేమైతే బోట్ ఎక్కి అటు మధ్యలో గోదావరి మధ్యలో ఐలాండ్ లెక్క ఉందనమాట. సో అక్కడికి అయితే వెళ్తున్నాము. లేపగలుగుతా, మరి అంత వీకేం కదా, లేపుతాను. ఏమనుకుంటావు గాయస్? ఇప్పుడైతే చిక్కి బ్యాగ్ మూస్తుంది. చూద్దాం తను ఎంతవరకు మోయగలుగుతాడు. మళ్ళీ తిడతాడు చిక్కి, బాచి బాబాయ్. మరి ఎంతసేపు మొత్తుంది.
ఫ్లాష్ బ్యాక్. లేపగలుగుతా మరి అంత వీకేం కదా, అందుకని మమ్మీ ఊరి బ్యాగ్ వాళ్ళకని చెప్పింది పాపం కరెక్ట్గా. ఈ షెల్స్ ఉన్నాయి దీంట్లో, అది తీసుకోవడం. ఇక్కడైతే మేము ఫ్రెష్ అయిపోయాం. నెక్స్ట్ టెంపుల్కి వెళ్తాం అనమాట. సో ఇక్కడ నేను ఏం ఫోటో అయినా వీడియో అయినా తీసుకుందామంటే ఎక్కి మధ్యలో వస్తాడనమాట స్పాయిల్ చేయడానికి. సో ఇక్కడ మీరు నా డ్రెస్ని చూసి ఇదేం డ్రెస్ రా బాబు అనుకోకండి. టెంపుల్కి ట్రెడిషనల్గా వేసుకోవాలి కాబట్టి నాకు ట్రెడిషనల్ వేరే ఎక్కువ ఉండే అనమాట. సో ఏదో పాతది తీసి వేసుకున్నాం అనమాట. నాకు కూడా అసలు నచ్చలే, కానీ టెంపుల్కి ఏదైనా ట్రెడిషనల్గా ఉండాలి కాబట్టి దీంతో అయితే ఆ రోజు మేనేజ్ చేశాను అనమాట. సో ఇక్కడ మేమైతే బోట్ కోసం వెయిట్ చేస్తున్నాము. బోట్ రాగానే ఎక్కేసి మళ్ళీ తిరిగి అటు సైడ్ వెళ్తాము. అక్కడి నుంచి టెంపుల్కి వెళ్తాం.
ఇప్పుడైతే మేము టెంపుల్ లోపలికి వెళ్ళబోతున్నాం. లోపల మొబైల్స్ ఏం అలా ఉండవు కాబట్టి లగేజ్ ఇంకా ఫోన్స్ బయటనే సబ్మిట్ చేసి వెళ్ళామన్నమాట. సో ఫైనలీ మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 2 hours పట్టింది అనుకుంటా. మేము వెళ్ళింది వీకెండ్స్ కాబట్టి ఆబ్వియస్లీ జనాలు ఉంటారు. అండ్ శ్రీరామనవమికి జస్ట్ 1 week ముందే వెళ్ళాము. అండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మళ్ళీ తిరిగి వేరే ప్లేస్కి వెళ్తున్నాం. సో ఫస్ట్ అయితే లంచ్ కంప్లీట్ చేసామన్నమాట. మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ ఏం తినలేదు. సో అందుకని మీల్స్ ఆర్డర్ చేసుకొని లంచ్ కంప్లీట్ చేసి నెక్స్ట్ అయితే బస్ స్టాండ్కి వెళ్ళామన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ మార్నింగ్ వచ్చిన రైల్వే స్టేషన్కి వెళ్ళాం. సో రైల్వే స్టేషన్కి వెళ్ళాక అక్కడ చేంజింగ్ రూమ్ ఉంటే మేమైతే చేంజ్ చేసుకున్నాం అనమాట. అండ్ ట్రైన్ ఎక్కేసాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే నెక్స్ట్ స్టాప్ మాది విజయవాడ. ఇక్కడ ట్రైన్లో బొబ్బట్లు వస్తే కొనుక్కున్నాం అనమాట. బేసిక్గా నేను ట్రైన్లో ఏం కొనుక్కోను, ఏం తినను. కానీ ఆ రోజు అవి 2 times కొనుక్కొని తిన్నాను. అంత టేస్టీగా ఉన్నాయన్నమాట. ఫైనల్లీ మేమైతే విజయవాడకు కూడా వచ్చేసామన్నమాట. అసలు విజయవాడ ఎంత ట్రాఫిక్ అండ్ ఎంత బిజీగా ఉందో. మంచి ఆటో వెళ్తేప్పుడైతే ఇట్లా ప్రకాశం బ్యారేజ్ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. అక్కడి నుంచి వ్యూ అయితే ఇక్కడి నుంచి మా హోటల్ దాకా వెళ్ళే వ్యూ అయితే బాగుందన్నమాట. మధ్యలో టెంపుల్ కనిపించింది అండ్ ప్రకాశం బ్యారేజ్. ఫైనల్లీ మేమైతే హోటల్ రీచ్ అయ్యామన్నమాట. అండ్ ఇక్కడైతే మేము 2 rooms తీసుకున్నాం, ఎందుకంటే ఇవి చిన్నగా ఉన్నాయి. అండ్ వెంటనే ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్ళామన్నమాట. విజయవాడలో ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏం చూసామని ఇంకా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.